కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి. కృత్రిమ మేధస్సుతో కీటకాల నియంత్రణ, పంటకు స్మార్ట్ రక్షణ గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల విద్యార్థి మన్యం ఫణి రామకృష్ణ గారు అందించిన వివరాలు. తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికే సింహభాగం. కానీ రైతులు పండించే పంటకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిలో అతిపెద్ద సమస్య పంటకు సోకే చీడపీడల్లో కీటకాలు ప్రధానమైనవి. ప్రతి సంవత్సరం ఈ కీటకాల వలన రైతులు తమ పంటలో 40-50% వరకు దిగుబడి కోల్పోతున్నారు. ఈ మధ్యకాలంలో రైతులు తమ పంటను రక్షించుకోవడానికి అనేక పద్ధతులు అనుసరిస్తున్నారు. అందులో భాగమే సాధారణ లైట్ ట్రాప్లు. కానీ అవి పూర్తిగా సమర్థవంతమైనవి కావు. ఈ సాధారణ లైట్ ట్రాపుల్లో లోపాలు పరిశీలించినట్లయితే అవి మానవ శ్రమ, సమయం. రాత్రివేళలో పురుగుల కదలికలను పరిశీలించడం కష్టం. రైతు స్వయంగా వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితత్వం లేకపోవడం. ఏ పురుగు వచ్చిందో ఖచ్చితంగా గుర్తించడం కష్టం. దీనివల్ల సరైన పురుగు మందు వాడకంలో గందరగోళం ఏర్పడుతుంది. అధిక మందుల వాడకం. పురుగుల బెడద మొదలవుతుందని ఆలస్యంగా గుర్తించడం వలన రైతులు ఎక్కువగా పురుగు మందులు చల్లుతున్నారు. దీనివల్ల ఖర్చు పెరగడంతో పాటు పంట నాణ్యత మరియు వాతావరణం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆధునిక సాంకేతికతో రూపొందించిన స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్ అనే వినూతన పరికరం ఇప్పుడు రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం ఒక పరికరం మాత్రమే కాదు, పంటల సస్య సంరక్షణకు ఒక కొత్త శకనానికి నాంది పలుకుతుంది. అసలు ఈ కెమెరా లైట్ ఆధారిత ట్రాప్ అనేది ఒక కృత్రిమ పరికరం. ఇది అన్ని సమస్యలకు ఒక సమగ్ర పరిష్కారం. ఈ పరికరం కృత్రిమ మేధస్సు మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతను అనుసరించి పనిచేస్తుంది. అసలు ఈ స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్లో ఉపయోగపడే భాగాలు ఏమేమి ఉన్నాయి మనం తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే లెడ్ లైట్. ఇది చీడపీడలను ఆకర్షించే ప్రధాన భాగం. ఈ లైట్ పురుగులకు ఎరగా పనిచేస్తుంది. అత్యంత స్పష్టగల కెమెరా. లెడ్ లైట్ నుంచి వచ్చిన వెలుతురు ప్రభావంతో ఆకర్షితమై ట్రాప్ దగ్గరికి వచ్చే కీటకాలను స్పష్టమైన చిత్రాలుగా కెమెరా రికార్డ్ చేస్తుంది. పర్యవేక్షణ సెన్సార్లు. ఇవి గాలిలో ఉష్ణోగ్రత, తేమ మరియు ఇతర వాతావరణ సూచనలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఈ సమాచారం వలన ఏ వాతావరణ సూచనల దగ్గర ఏ రకమైన కీటకాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఐఓటీ కనెక్టివిటీ. ఇది కెమెరా మరియు సెన్సార్ల ద్వారా సేకరించబడిన డేటాను వెంటనే ఇంటర్నెట్ ద్వారా మేఘ నిల్వ అనగా క్లౌడ్కు పంపిస్తుంది. అక్కడ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రైతులు మొబైల్ ఫోన్కు తక్షణమే హెచ్చరికలు పంపబడతాయి. ఏఐ మాడ్యూల్. ఇది స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్ యొక్క అత్యంత కీలకమైన భాగం. ఇది పురుగుల చిత్రాలను విశ్లేషించి ఏ రకం పురుగులు ఉన్నాయో వాటి సంఖ్య ఎంత ఉందో ఖచ్చితంగా గుర్తిస్తుంది. అసలు మనకు స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ముందుగా ఆకర్షణ మరియు సంగ్రహణ. సూర్యాస్తమం తర్వాత స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్ పరికరంలో అమర్చిన లెడ్ లైట్ ఆన్ అవుతుంది. ఈ ప్రత్యేకమైన లెడ్ లైట్ పత్తి, వరి వంటి పంటలకు హాని చేసే కీటకాలను ఆకర్షించే విధంగా రూపొందించబడింది. వెలుతురును చూసి కీటకాలు లైట్ దగ్గరికి చేరుతాయి. ఆ ట్రాప్ నుంచి కీటకాలు బయటికి ప్రవేశించకుండా ప్రత్యేకమైన ఉచ్చు రూపకల్పన కలిగి ఉంటుంది. ఆ ఉచ్చు జిగురుబూసిన అట్టలు. తర్వాత చిత్రీకరణ. కీటకాలు ట్రాప్లోకి వచ్చిన వెంటనే ట్రాప్లో అమర్చిన సెన్సార్లు వాటి కదలికను గుర్తిస్తాయి. కదలికను గుర్తించిన వెంటనే కెమెరా కీటకాల ఫోటోలు స్పష్టంగా తీస్తుంది. దీనివలన కీటకాల ఆకృతి, పరిమాణం మరియు రెక్కల ఆకారం వంటి లక్షణాలు స్పష్టంగా ఫోటోలో బంధించబడతాయి. తర్వాత డేటా విశ్లేషణ. కెమెరా తీసిన చిత్రాలు వెంటనే ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్ సర్వర్కు పంపబడతాయి.
అక్కడ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సు ఆల్గరిథమ్స్లో చిత్రాలు పరిశీలిస్తాయి. ఈ ఆల్గరిథమ్స్ ఇప్పటికే లక్షలాది పురుగుల ఫోటోలపై శిక్షణ పొందినందువలన పంటకు హాని చేసే పురుగులు ఖచ్చితంగా గుర్తిస్తాయి. ఉదాహరణకు కాండం తలుచు పురుగు, గులాబీ రెక్కల పురుగు, పొగాకు లబ్ధి పురుగు వంటి ముఖ్య కీటకాలు వాటి రకాలను బట్టి వేరు చేస్తాయి. కేవలం రకాన్ని మాత్రమే కాదు, వాటి సంఖ్యను కూడా లెక్కించి రికార్డ్ చేస్తాయి. ఈ మొత్తం విశ్లేషణ కొన్ని సెకన్లలోనే పూర్తవుతుంది. తర్వాత హెచ్చరిక మరియు సమాచారం. ఈ విశ్లేషణ పూర్తయిన వెంటనే ఈ డేటా రైతుల మొబైల్ ఫోన్కు లేదా కంప్యూటర్కి ఒక హెచ్చరిక రూపంలో పంపబడుతుంది. ఈ హెచ్చరికలో ఏ కీటకాలు కనుక్కోబడ్డాయి, వాటి ఉనికి ఎంత, కీటకాలు దాడి ప్రభావం ఎంతుంది అనే సమాచారం స్పష్టంగా చూడబడుతుంది. తరువాత సమయానికి స్పందన. క్లౌడ్ నుంచి వచ్చిన ఈ సమాచారం ఆధారంగా రైతులు ముందుగానే సరైన చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యంగా పురుగుల దాడి ప్రారంభ దశలోనే సరైన పురుగు మందును ఎంచుకుని సరైన సమయంలో మరియు సరైన మోతాదులో పిచికారీ చేయవచ్చు. అలాంటి చర్యలు తీసుకోవడం వల్ల పంటకు నష్టం తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది. అసలు రైతుకు స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామా? రైతుకు ఆర్థికపరమైన లాభం ఉంటుంది. అది ఎలా అంటే, ఈ నూతన పరికరం రైతులకు ముఖ్యంగా సమయానికి సరైన చర్యలు తీసుకోవడం వల్ల మందుల వాడకం సుమారు 20-30% వరకు తగ్గి పెట్టుబడులు గణనీయంగా తగ్గుతాయి. అంతేకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వలన కీటకాల నుండి కలిగే నష్టాన్ని నివారించి దాని ద్వారా పంట మరియు మానవుల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అదేవిధంగా దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. దీంతో రైతులకు ఆర్థిక పరంగా లాభం వస్తుంది. ఇప్పుడు పర్యావరణానికి ఏం లాభం ఉంటుందో తెలుసుకుందాం. ఈ పరికరం పంట రక్షణకు రసాయన మందులు వాడడం తగ్గించి నేల మరియు నీరు కలుషితం కాకుండా సురక్షమైన వ్యవసాయాన్ని అందిస్తుంది. దీంతో పర్యావరణానికి హాని తక్కువ ఉండి దీర్ఘకాలంలో సహజ వనరులు సంరక్షణ సాధ్యమవుతుంది. ఇప్పుడు సమాచార లాభం ఏముంటుందో తెలుసుకుందాం. ఈ పరికరం నిజ సమయ పర్యవేక్షణ ద్వారా రోజువారీ ఏ కీటకాలు ఎక్కువ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంతేకాక కీటకాలు ఏ వాతావరణ పరిస్థితుల్లో అధికంగా వస్తున్నాయో విశ్లేషణ చేయడం సాధ్యమవుతుంది. దీని ద్వారా భవిష్యత్తులో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సులభమవుతుంది. ఇప్పుడు మన జీవన శ్రేయస్సుకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్ వాడడం వల్ల మనం తక్కువ రసాయనాలు వాడడం వల్ల పంట నాణ్యత గణనీయంగా మెరుగుపడి వినియోగదారులకు ఆరోగ్యకరమైన మరియు సురక్షమైన ఆహారం అందుతుంది. ఇలా తక్కువ రసాయనాలు వాడడం వల్ల పంటలో ఉండే కీటకాల సహజ శత్రువులైన మిత్ర పురుగులు ఉనికి పెరుగుతుంది. మనం ఇప్పుడు విజయం సాధించిన రైతుల యొక్క ఉదాహరణ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలోని వరి మరియు పత్తి రైతులు స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్ పరికరాన్ని ఉపయోగించి కీటకాల నియంత్రణలో విశ్లేష ఫలితాలు సాధించారు. సాధారణంగా ఆ ప్రాంతంలో వరిలో కాండం తొలుచు పురుగు, పత్తిలో గులాబీ రెక్కల పురుగు బెడద తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ పరికరం ద్వారా పురుగు రాకను ప్రారంభ దశలోనే గుర్తించడం సాధ్యమై రైతుల సమస్యలకు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను రక్షించుకోగలరు. ఫలితంగా దిగుబడిలో ఎలాంటి నష్టం జరగకుండా రైతులు పంటపై మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నారు. అలాగే అనవసరమైన ఖర్చు తగ్గించుకోవడంలో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు మనకి ఈ స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్ భవిష్యత్తులో ఎలా రానియనున్నదో తెలుసుకుందాం. మన భారతదేశ వ్యవసాయం డిజిటల్ వైపు సాగే ప్రయాణం వేగవంతం అవుతుంది. స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్ లాంటి టెక్నాలజీ భవిష్యత్తులో మరింత అధునాతకంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. పురుగుల అంచనా వ్యవస్థలు డేటాను విశ్లేషించి ఏ వాతావరణ పరిస్థితుల్లో ఏ పురుగుల బెడద ఎక్కువ ఉందో మండల జిల్లా స్థాయిలో అంచనా వేయవచ్చు. టెక్నాలజీ అనేది కేవలం నగరాలు మాత్రమే పరిమితం కాకుండా గ్రామ స్థాయిలో వ్యవసాయ రంగానికి ఒక కొత్త ఆశను చిగురింపజేస్తుంది. స్మార్ట్ కెమెరా ఆధారిత ట్రాప్ లాంటి కృత్రిమ మేధస్సు మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కలిగి ఉన్న సాంకేతిక పరికరాలు రైతులకు ఒక ఆయుధం లాంటివి. అవి వారి కీటకాలు బెడదను తెలుసుకునే విషయంలో కష్టాన్ని తగ్గించి సమయానికి సస్య రక్షణ చర్యలు చేపట్టడంలో పంట నష్టాన్ని నివారించి లాభాలను చేకూరుస్తాయి. భారతదేశంలో మన రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తేనే దేశ వ్యవసాయం మరింత దృఢత్వంగా మారుతుంది మరియు లాభదాయకంగా మారుతుంది. ధన్యవాదాలు.
ఇంతవరకు మీరు కృత్రిమ మేధస్సుతో కీటకాల నియంత్రణ, పంటకు స్మార్ట్ రక్షణ గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల విద్యార్థి మన్యం ఫణి రామకృష్ణ గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. प्रधानमंत्री किसान मान धन योजना, मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1-800-1-1-5-5-1. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1-800-1-1-5-5-1తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 26 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 18 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 65 నుంచి 80% మరియు మధ్యాహ్నం 40 నుంచి 50% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. చేపల పెంపకంలో అనుభవాల గురించి నవిపేట మండలం కోస్లీ గ్రామ రైతు బి నాగార్జున గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో నవిపేట మండలం కోస్లీ గ్రామంలో చేపల పెంపకం చేపడుతున్న బి నాగార్జున గారు మనతో ఉన్నారు. మరి చేపల పెంపక యాజమాన్యం మరియు వారు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నాగార్జున గారు. నమస్తే అండి. నాగార్జున గారు, సాధారణంగా యువకులు చాలామంది వివిధ రకాలైన ఉద్యోగాల కోసం వెళ్తుంటే మీరు ఈ చేపల పెంపకాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటండి? ప్రధాన కారణాలు వచ్చేసేసరికి మన తెలంగాణలో వచ్చేసేసరికి పొలాలు కావచ్చు, పంటలు కావచ్చు చాలా బాగా పండిస్తారు. కానీ ప్రధానంగా మనం చేపల పెంపకం చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన తెలంగాణలో మొత్తం ఆధునిక పద్ధతుల్లో కావచ్చు, లేకపోతే సాంప్రదాయ పద్ధతిలోనే చేపల ఫార్మింగ్ చేస్తారు. అలాంటిది మన తెలంగాణలో అంటే ఫార్మింగ్ టైప్ ఎవరు చేయరు. ఊర్లలో చెరువులు ఉండేసేసి పెంచేసేసి దాన్ని మార్కెటింగ్ చేస్తారు. కానీ ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం చేయడం అనేది అసలు మన తెలంగాణలో ఎక్కడా లేదు. ఇప్పుడు
కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, కానీ సెట్ అవుతున్నాయి. మరి నాగార్జున గారు, మీరు ప్రస్తుతం చేపల పెంపకం చేస్తున్నారు కదండి, ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారండి? మేము గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇంతకుముందు మా నాన్న చూసుకునేవాడు. నేను గత 5 సంవత్సరాల నుండి నేను చూసుకుంటున్నాను. అండ్ మేము ఒక 23 ఎకరాలలో చేపల సాగు చేస్తున్నాము. మరి నాగార్జున గారు, సాధారణంగా మార్కెట్లో వివిధ రకాలైన చేపలు దొరుకుతాయి. అంటే ప్రాంతాన్ని బట్టి చేపలు అనేవి మనకు దొరుకుతుంటాయి మార్కెట్లో. మరి ప్రస్తుతం మీరు ఏ రకాలైన చేపల్ని పెంపకం చేస్తున్నారండి? మేము చేపలు దీంట్లో శీలావతి అండి. శీలావతి అంటే రవాటా అంటాం మన తెలంగాణలో. అండ్ బొచ్చ, మనం ఇక్కడ బొచ్చ అంటాం, యాక్చువల్గా కట్లా అంటారు దాన్ని, బంగారు తీగ. ఈ 3 రకాలు పెంచుతున్నామండి. ఈ 3 రకాలు ఏంటంటే యాక్చువల్గా ఈ చేప అనేది ఒక చెరువులో పెరగడానికి 3 లేయర్స్గా పెరుగుతుందండి. టాప్ ఫీడింగ్ అండ్ బాటమ్ ఫీడింగ్ అండ్ మిడిల్ ఫీడింగ్. పైన వచ్చేసేసరికి అంటే ఒక చేప మనం ఒక చెరువు కనుక తీసుకుంటే, చెరువు తవ్వుకోవాలనుకుంటే కనుక దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక 7 feet డెప్త్ తీసుకోవాలి. అది మనం ఎంతైనా చేసుకోవచ్చు అంటే మన క్వాంటిటీని బట్టి యావరేజ్గా 1 acreలో దాదాపు అప్ టు 7,000 వరకు పిల్లల్ని మనం ఒక సంవత్సరం వరకు పెంచుకోవచ్చు. ఒక్కొక్కటి సంవత్సరంలో 1 kg వరకు అవుద్ది. మనం ఇప్పుడు ఒక చెరువు మనం తవ్వుకున్నాం, 7 feet చెరువు తవ్వుకున్న తర్వాత మనం ఒక 5 feet వరకు వాటర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. 4 to 5 feet, 5 feet అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటే బెస్ట్. అయితే ఈ 5 feet వేసుకున్న తర్వాత మనం 7,000 చేప పిల్లల్ని ఒక 1 acreలో 7,000 చేప పిల్లల వరకు వేసుకోవచ్చు. 7,000 చేప పిల్లలు వేసుకోవడానికి దాంట్లో వచ్చేసేసరికి ఒకటే రకం కాకుండా 3 రకాలు వేసుకుంటే చేప అనేది తిరగడం అనేది 3 లేయర్గా తిరుగుతుంది. పై లేయర్, మిడిల్ లేయర్ అండ్ డౌన్ లేయర్. పై లేయర్లో బొచ్చ, మిడిల్ లేయర్లో రవాటా, కింది లేయర్లో బంగారు తీగ అండి. అంటే ఇప్పుడు మనం ఒక ఫీడింగ్ది, ఒక చేపకి కనుక ఫీడ్ మనం సప్లై చేస్తూ ఉంటే మనం ఫీడ్ వేస్తాం. అది మనం వేసినప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చేసేసరికి ఫ్లోటింగ్ ఫీడ్ వచ్చేసేసింది, ఇంకా చాలా రకాల ఫీడ్స్ వచ్చినాయి. ఫీడ్స్ డైరెక్ట్ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఫీడ్ వేసినామంటే ఇప్పుడు మనం పైన ఉన్న చేప వచ్చేసరికి కిందికి వెళ్ళి తినలేదు. అది తినేంతసేపు తినేస్తుంది, అది మునిగిపోయి కిందికి వెళ్ళిన తర్వాత అది పనికిరాదు. అలాంటప్పుడు ఇట్లాంటి 3 రకాలు కనుక పెంచుకుంటే పై లేయర్లో వచ్చేసేసరికి కట్లా తినేస్తుంది, మిడిల్ లేయర్లో రవాటా తినేసేస్తుంది, కింది లేయర్లో వచ్చేసేసరికి బంగారు తీగ అవుతుంది. అట్లాంటప్పుడు మనకు ఫీడింగ్ అనేది కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది, ప్లస్ మనకు బెనిఫిట్ కూడా అవుతుంది. అంటే ఫీడింగ్ కాస్ట్ కూడా తక్కువ అవుద్ది. అండ్ పెంచడం కూడా ఒకటే ప్రకారం పెంచకుండా 3 రకాలు పెంచేసేస్తే దాని గ్రోత్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇవి చేపల్లో మెయిన్ 2 అండి, వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్. మనం మొట్ట చేప, కురమీను అంటాం. ఇవి వచ్చేసేసరికి ఇవి వెజిటేరియన్స్ అండి. కట్లా కావచ్చు, కట్లా అంటే బొచ్చ కావచ్చు, శీలావతి, రవాటా, బంగారు తీగ, ఇవి వెజిటేరియన్స్. అండ్ కురమీను కావచ్చు, ఇంకా ఫంగస్ అని, ఇంకా అవి ఇంకా వేరే వేరే ఉంటాయి, అవి వేరే. ఇప్పుడు తిలాపియా అని ఇక్కడ పాంప్లెంట్లు అండ్ మార్కెట్లో అమ్ముతున్నారు. యాక్చువల్గా అది తిలాపియా అండి. మన సైడ్ యాక్చువల్గా అది పెరగడం ఈజీగానే పెరుగుద్ది, కాకపోతే దాని మార్కెటింగ్ చాలా తక్కువ. మళ్ళీ ఆ తిలాపియా ఉంటే కనుక వేరే చేపలు పెంచలేం. వీటిలో వచ్చేసేసరికి 3 రకాలు పెంచుకోవచ్చు ఒకటే చెరువులో. మరి నాగార్జున గారు, మీరు అంటున్నారు 3 రకాలైన చేపల్ని మీరు ఒకటే ప్రాంతంలో పెంచుతున్నారని. మరి ఒకవేళ రైతులకు చిన్న స్థాయిలో భూములు ఉంటే, 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులు, ఇట్లాంటి వాళ్ళు ఈ చేపల పెంపకం చేపట్టవచ్చా? మరి దీంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా? మన దగ్గర వచ్చేసరికి చేపల పెంపకంకి వచ్చేసేసరికి చేపల పెంపకానికి మిగిలిన దానికి డిఫరెన్స్ ఏంటిదంటే ఫార్మింగ్ అంటే డైరీ ఫామ్ కావచ్చు, పౌల్ట్రీ ఫామ్ కావచ్చు, ఈవెన్ ఇప్పుడు చేపల ఫామ్ కూడా కావచ్చు. దానికి వచ్చేసేసరికి దానికి మెయింటైన్ చాలా ఎక్కువ, లేబర్ కాస్ట్ ఎక్కువ, లేబర్ దొరకడం కష్టం. చేపల దానికి అలా ఉండదు. మనం ఒకసారి చేపలు చెరువు వేసుకొని దాంట్లో వాటర్ లెవెల్ మెయింటైన్ చేసుకొని దాని తర్వాత చేపలు వేసేసుకున్న తర్వాత దానికి మనం పెద్దగా చేసేది ఏం లేదు. ఒక వర్కర్ వచ్చేసేసరికి దాదాపు ఒక 10 acres వరకు ఒక్క వర్కర్ తోటి మనం ఫీడ్ అనేది సప్లై చేయొచ్చు. అంటే అదే కనుక మనం వేరే దాంట్లో తీసుకుంటే కనుక ఒక 10 బర్రెలకు ఖచ్చితంగా 3 వర్కర్లు కావాలి. ఇది 10 ఎకరాలకు కూడా ఒక వర్కర్ తోటి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. వాడికి కూడా పెద్ద పని ఏముండదు. మార్నింగ్ ఒక 1-2 hours, సాయంత్రం ఒక 1-2 hours, అతనికి ఒక 1-2 hours పనే ఉంటుంది. 3-4 acres ఉన్న వాళ్ళు కాదు, 1 acre ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటిదంటే డెడికేషన్ అండ్ ఇంట్రెస్ట్ తోటి చేసుకోవాలి. ఏదో యూట్యూబ్లో చూసేసేసి వాళ్ళు అంత సంపాదించింది ఇంత సంపాదించిన, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కాకపోతే మనం పర్ఫెక్ట్గా చేసుకొని పర్ఫెక్ట్గా చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. 3-4 ఎకరాలు అంటే వాళ్ళేం చిన్న వాళ్ళేం కాదు. 3-4 ఎకరాలు పెద్ద చెరువునే. 4 ఎకరాల చొప్పున మనం 7,000 వేసుకుంటే 28,000 చేపలు అవుతాయి. ఒక్కొక్కటి 1 yearలో 1 kg పెరుగుద్దండి. అంటే దాదాపు 28,000, అంటే 28 tons
4 acresలో. మన మార్కెట్లో వచ్చేసేసరికి 28,000 ఇంటూ మార్కెట్లో 100 రూపాయల కిలో నడుస్తుంది. మన మార్కెట్లో అంటే హోల్సేల్లో వచ్చేసేసరికి మన ఫామ్ దగ్గరికి వచ్చేసేసి 80 రూపాయలకు కొనుక్కొని వెళ్తారు. అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్న 28,000 కిలోల దగ్గర 25 టన్స్ పెట్టుకొని 80 రూపీస్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 10 లక్షలు వస్తుంది. 80 రూపీస్ క్యాలిక్యులేషన్ ఇంటూ 25 10 లక్షలు వస్తుంది. 4 ఎకరాల్లో 10 లక్షలు వచ్చేసేసరికి మనకు ఏ పంటలో కూడా అంత ప్రాఫిట్ రాదు. అది అండి బెనిఫిట్. మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే తక్కువ ఎకరాలు ఉన్నా సరే మనం పెంపకం చేయొచ్చు అని చెప్తున్నారు కదండి. అవునండి. సాధారణంగా ఇప్పుడు చేపల పెంపకం చేయడానికి ముందస్తుగా మనకు దాంట్లో కొద్ది అనుభవం అనేది అవసరం ఉంటుంది. మరి అనుభవాన్ని సంపాదించడానికి చేపల పెంపకం చేపట్టదలిచిన ఇప్పుడు మీలా యువకులు కానివ్వండి, లేకపోతే ఆసక్తి ఉన్న రైతులు కానివ్వండి, ఎట్లాంటి ప్రణాళికలు చేసుకోవాలంటారు ముందస్తుగా వచ్చేసరికి చేపల చెరువు అనేది తీసుకోవాలండి. ఖచ్చితంగా దాదాపు 7 feet ఉంటే బెస్ట్. 6 feet ఉన్నా మేనేజ్ చేసుకోవచ్చు. పెద్ద చేపల చెరువు తీసేసుకోవడం అంటే చేపల మట్టిని తీసేసి ఎక్కడికో తోలాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న మట్టినే మనం ఒడ్డు మీద వేసేసుకొని మనం మట్టిని ఎక్కడికో సప్లై చేసుకో అవసరం లేదు, ఏం లేదు. అక్కడ ఉన్న మట్టిని తీసేసి ఒడ్ల మీద చేసేసుకొని ఒడ్డున హైట్ పెంచి చేసేసుకుంటే దాదాపు అది చెరువులాగా అయిపోద్ది. అది పెద్ద ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా కనుక మనం చేపల చెరువు స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాటర్ సోర్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలండి. యాక్చువల్గా మన తెలంగాణలో మేజర్ ప్రాబ్లం వచ్చేసేసరికి ఎండాకాలంలో వాటర్ అనేవి చాలా తక్కువ. బోర్లలో ఇప్పుడు మనం 4 ఎకరాలు 5 ఎకరాల లెవెల్లో వాటర్ మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక అది మనకున్న వాటర్ భూగర్భ జలాలకి అది చాలా కష్టం. మనకు కనుక వాటర్ సోర్స్ కనుక బాగుంటే మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ల్యాండ్ కూడా మనం ఏంటిదంటే ల్యాండ్లలో చాలా రకాలు ఉంటాయి. ఈ చౌక నేలలు తీసుకుంటే ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది ఇంకిపోతాయి. కోస్ట్లీగా వచ్చేసేసరికి గోదావరి ఒడ్డు, నల్లరేగడి భూములు మాకు ఒక్కసారి వాటర్ స్టోర్ చేసుకుంటే వాటర్ తగ్గుతాయని కాదు, మనం వాటర్ లెవెల్ మెయింటైన్ చేసుకుని వాటర్ ఉంటే కనుక చేపల చెరువు ఎవరైనా సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా వాళ్ళకు చేపల పెంపకం అనేది అనుభవం లేదు. చాలామంది మన రైతులకు ఉత్తర తెలంగాణలో చాలా రకాల పంటలపైన అనుభవం ఉంది, కానీ చేపల పెంపకం మీద అనుభవం చాలామంది తక్కువ ఉంది. మరి అనుభవం లేని రైతులు, ఆసక్తి ఉన్న యువకులు ఈ అనుభవాన్ని సాధించడానికి ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్తే వాళ్ళకి మంచి అనుభవాన్ని సాధిస్తారంటారు? అనుభవం అంటే మేము మాకు కొత్తగా మాకెవరో ట్రైనింగ్ ఇచ్చి మాకెవరో చెప్పడం లేదండి. మేము కూడా యాక్చువల్గా మేము కొత్తగానే స్టార్ట్ చేసాము. చేస్తూ ఉంటే మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మేము పర్ఫెక్ట్లీ చేసేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చేసేసరికి చేపల్లో చూసుకోవడానికి ఏముండదండి, సీడ్ అనేది ప్రాపర్గా ఎంచుకోవాలి. సీడ్ ఒకటి ప్రాపర్గా ఎంచుకొని దెన్ ఫీడింగ్ వచ్చేసేసరికి ఒకటి చూసుకున్నామంటే చిన్న బేసిక్ చూసేసుకుంటే ఎవరైనా సాగు చేసుకోవచ్చు అండి. ఇంకా వీటికి ఇంకా చాలా కష్టం. పౌల్ట్రీ కావచ్చు అండ్ ఈ డైరీకి కావచ్చు, దేనికైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కావచ్చు, కానీ ఈ చేపల పెంపకానికి అయితే చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఫోన్లో చెప్పినా కానీ సరిపోద్ది. అదేవిధంగా నాగార్జున గారు, మరి ప్రతి పంటలో ఇప్పుడు డైరీ అయినా సరే పౌల్ట్రీ అయినా సరే సమస్యలు అనేవి చాలా సర్వసాధారణం అండి. పెంచే క్రమంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం. ఇప్పుడు మీరు 5 సంవత్సరాల నుంచి, అదేవిధంగా మీ నాన్నున్నారు కొన్ని సంవత్సరాల నుంచి చేపలను పెంచుతున్నారు కదండి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు చేపల పెంపకంలో? మరి దాన్ని ఎట్లా మీరు అధిగమించారండి? మెయిన్ వచ్చేసేసరికి మనకు ఒక వర్కర్ పర్ఫెక్ట్ కనుక ఉంటే, ఎక్స్పీరియన్స్డ్ వర్కర్ ఉంటే కనుక అసలు మనం ఇంట్లో కూర్చొని కూడా మనం పని చేసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగిపోయింది, CCTV పెట్టేసేసుకోవచ్చు. ప్లస్ ఫీడింగ్ వాడు ఏమేస్తున్నాడు, ఎట్లేస్తున్నాడు, ఎంత వేస్తున్నాడు ప్రాపర్గా వేసేసుకుంటే ఫీడింగ్ ఒకటి వాటర్ లెవెల్ అనేది మనకు ఏర్పడిపోద్ది. 5 feet వాటర్ లెవెల్ మెయింటైన్ చేసేసి ఫీడింగ్ కరెక్ట్ చూసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదండి. అండ్ చేపలకు కూడా పెద్ద డిసీజెస్ అంటూ పెద్దగా ఏం రావు. శంకుపూత అని, లేదంటే కనుక పెయిన్ అని చిన్న వస్తాయి. దానికి వచ్చేసేసరికి మెడిసిన్ దొరుకుతుంది. మెడిసిన్ వాటర్లో కలిపి మనం స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటు మనం వాటర్ లెవెల్ అనేది చూసుకోవాలండి. వాటర్ లెవెల్లో వచ్చేసేసరికి మనం వాటర్ అనేది ఒకసారి మనం వేసేసిన తర్వాత దాంట్లో మనం వేసిన ఫుడ్ కావచ్చు, చేపది వేస్టేజ్ కావచ్చు, దాంట్లో వచ్చేసేసరికి దాంట్లో గ్యాసెస్ ఫామ్ అవుతాయి. అలాంటప్పుడు గ్యాసెస్ ఫామ్ కావచ్చు, ఫీడింగ్ దగ్గర కావచ్చు, మనకు చూస్తే కలర్ తెలిసిపోతుంది. కొద్దిగా డార్క్ కలర్లో కనుక అయిపోయిందంటే కనుక అప్పుడు మనం కొద్దిగా పాత వాటర్ని తీసేసేసి కొత్త వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు చేప అనేది హెల్తీగా ఉంటుంది అండ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు సాధారణంగా చేపలకి చాలా తక్కువ సమస్యలు వస్తున్నాయని మీరు చెప్తున్నారు కదండి. మరి చేపకు సమస్య ఉందా అని ఎట్లా గుర్తిస్తారండి మీరు? చేపకు సమస్య ఉందనేది ఇప్పుడు ఒక వారం రోజులకు ఒకసారి మేము చేపల్ని దాన్ని ఫీడ్ వేసిన తర్వాత ఫీడ్ తినడానికి చేప వస్తుందండి. చేప వచ్చినప్పుడు విసురు వాళ్ళు వేసేసేసి మేము చేపలను కలెక్ట్ చేస్తాం. అది ఏం పెరిగింది, ఎంత పెరిగింది,
అనేది దాన్ని బట్టి తెలిసిపోద్ది. ప్లస్ మనం చేప వచ్చేసేసరికి మనకు చూస్తే హెల్తీగా ఉందా అన్హెల్తీగా ఉందా అనేది మనకు చూస్తే మనకు తెలిసిపోద్దండి. అయితే చేప అనేది చూడడానికి వచ్చేసేసరికి మేబీ ఇప్పుడు తోక దగ్గర కావచ్చు, పొలుసుల దగ్గర కావచ్చు ఊడిపోవడం కానీ, అంటే మచ్చలు రావడం కానీ, ర్యాషెస్ రావడం కానీ జరుగుతుంది. అసలు మామూలుగా అంటే అది ఎక్స్పీరియన్స్ తోటే వస్తుందండి. ఎక్స్పీరియన్స్ తోటి అంటే మనం రెగ్యులర్గా ఒకసారి ఈ రోజు చేపను చూసామండి, ఈ రోజు చేపను చూసిన తర్వాత వారం రోజుల తర్వాత చూస్తే కూడా చేపలో మనకు కొంచెం డిఫరెన్స్ ఏర్పడిపోద్ది. మనం ఫస్ట్లో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది కావచ్చు, కానీ మనం వారంకోసారి మనం చెక్ చేస్తుండిపోతే మనకే తెలిసిపోద్ది ఈ చేప హెల్తీగా ఉందా హెల్తీగా లేదా అనేది మనకు తెలిసిపోద్ది. అదేవిధంగా నాగార్జున గారు, మరి ప్రభుత్వం నుంచి చేపల పెంపకంకి ఎట్లాంటి ప్రోత్సాహం ఉందంటారు? సెంట్రల్ నుండి చాలా మంచి స్కీమ్ ఉందండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని PMSSY అని స్కీమ్ ఉందండి. వాళ్ళు వచ్చేసేసరికి పర్ హెక్టార్ అంటే 2.5 acres యాజ్ పర్ ప్రాజెక్ట్ వాల్యూ అనేది 11 లక్షలండి. 11 లక్షల్లో 7 లక్షలు వచ్చేసేసరికి మనకు ఏంటిది చెరువు చేసుకోవడానికి 7 లక్షలు, ప్లస్ నెక్స్ట్ ఇంకో 4 లక్షలు వచ్చేసేసరికి ఫిష్ సీడ్ సప్లై కావచ్చు, దానా కావచ్చు, 11 లక్షలు ప్రాజెక్ట్ వాల్యూ అండి. దాంట్లో వచ్చేసేసరికి ప్రభుత్వం నుండి మెన్ అయితే 40% అండి, ఉమెన్ అయితే 60% సబ్సిడీ ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక హెక్టార్ కనుక 2.5 acres కనుక చెరువు తవ్వుకుంటే దాని ప్రాజెక్ట్ వాల్యూ 11 లక్షలు అండి. 11 లక్షల్లో మనకు 40% అంటే 4.4 lakhs, మెన్ అయితే 4.4 lakhs సబ్సిడీ అండ్ ఉమెన్ అయితే 6,60,000 సబ్సిడీ వస్తుందండి. మనకు దాంతో చేసేసుకోవచ్చు. కాకపోతే దీనికి వచ్చేసేసరికి ఇది నేను చెరువు తవ్వేసేసుకున్నాను సో అండ్ సో అని కాకుండా అది ఒక ప్రొసీజర్ ప్రకారం మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో మన ఫిషరీస్ ఆఫీస్ ఉందండి, ఫిషరీస్ ఆఫీస్లో మన FDO గారిని అందరినీ ఎవరినైనా కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. చాలా బాగుందండి. మరి నాగార్జున గారు, పెంపకం చేయదలుచుకున్న వాళ్ళకి మీరు మంచి సలహాలు ఇచ్చారండి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే మీతో మాట్లాడాలనుకుంటే మీ మొబైల్ నెంబర్ని తెలియజేయండి. నా మొబైల్ నెంబర్ 9298-100-111 అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, లేదు అంటే సలహాలు సూచనలు కావాలంటే మీరు నా ఫామ్కి కూడా వచ్చి చూసుకోవచ్చండి. ధన్యవాదాలండి. మరి నాగార్జున గారి మొబైల్ నెంబర్ అండి 9298-100-111. నంబర్ మరోసారి 9298-100-111. మరి నాగార్జున గారు, చేపల పెంపకంలో మరి ఆసక్తి ఉన్న వాళ్ళు, అదేవిధంగా యువకులు ఈ రంగానికి వస్తే ఎట్లాంటి ప్రణాళికలు చేసుకోవాలని మీ అనుభవాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మీరు చేపల పెంపకంలో అనుభవాల గురించి నవీపేట మండలం కోస్లి గ్రామ రైతు బి నాగార్జున గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.